హాయ్ అండి. ఈరోజు నేను మీకైతే హెయిర్ గ్రోత్ కోసం ఒక హెల్తీ సీరం చూపించబోతున్నాను. చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. మనం ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ అంతా మంచిగా వేడైన తర్వాత మనం ఫ్లాక్స్ సీడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది మీ హెయిర్ లెంత్ బట్టి తీసుకోవాలి. నాకైతే మీడియం హెయిర్ అనమాట, సో అందుకే నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఇవైతే ఫ్లాక్స్ సీడ్స్, వీటిని అవిసె గింజలు అని కూడా అంటారు. మీ దగ్గర ఉన్న సూపర్ మార్కెట్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇవైతే నేను 2 స్పూన్స్ తీసుకున్నాను, యాడ్ చేసుకుంటున్నాను. వీటిని అయితే అలా బాయిల్ అవ్వనివ్వాలి. చూసారు కదా, ఇదైతే చాలా జెల్లీ సబ్స్టెన్స్ లోకి వస్తుంది. దీన్ని అయితే ఇలా ఒక పొంగు వచ్చినంత వరకు ఉంచుకోవాలి. మీరు డిఫరెన్స్ అయితే చూడొచ్చు, ఒక జెల్ లాగా పడుతుంది. చూసారు కదా, అది జెల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. నాకైతే ఇలా జెల్లా రావడానికి ఒక 10 మినిట్స్ పట్టింది. మనం అయితే దాన్ని ఇలా వేడిగా ఉన్నప్పుడే స్టైన్ చేసుకోవాలండి. మళ్ళీ చల్లారిపోయిన తర్వాత అది సపరేట్ అవ్వద్దు దాని నుంచి. చూసారు కదా ఇలా జెల్లా పడుతుందో. నాకైతే చూసారు కదండి, సీడ్స్ కి సీడ్స్, ఇంకా జెల్ కి జెల్ కూడా సపరేట్ అయిపోయింది. ఈ సీడ్స్ అయితే మనం మిక్సీ వేసుకొని ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ నేనైతే యూజ్ చేయను. చూసారు కదా, ఇదైతే ఎంత జెల్లా వచ్చేసిందో. చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా జెల్లీగా మారిపోతుంది. దీన్ని ఇప్పుడు హెయిర్ కి అప్లై చేసుకోవడమే. చూసారు కదా, హెయిర్ కి అయితే ఇట్లా కంప్లీట్ గా మనం అప్లై చేసుకోవాలి. చూసారు కదండి, ఇదైతే నేను హెడ్ బ్యాక్ చేసిన తర్వాత అనమాట. ఎంత సిల్కీగా అండ్ ఎంత షైనింగ్ గా ఉందో హెయిర్ అనేది. సో మీరు కూడా ట్రై చేయండి. ఈవెన్ ఇది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఒక 2 మంత్స్ నేను యూజ్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే నిజంగానే గ్రో అయింది.